ఇరుముడి విరామం తరువాత. స్వామి, పిల్లాడు చచ్చిపోయినందువల్లే వాళ్ళమ్మ నాన్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారా స్వామి? స్వామి, పిల్లాడు ప్రమాదంలో చనిపోయింది మీకెలా తెలిసింది స్వామి? నాకెలా తెలుస్తుంది? నాకు ఆయన చెప్పాడు. వాళ్ళకి నేను చెప్పాను. నా ముగ్గురు కొడుకుల మధ్య ఎప్పుడు గొడవలు తగాదాలు. వాళ్ళని మార్చడం నా వల్ల కాలేదు. నువ్వే వాళ్ళని దారిలో పెట్టి ముగ్గురు కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా చేయి తండ్రి. అయ్యో, మీ మీద పడిందా? అయ్యో, రక్తం వస్తుంది. అయ్యా, తెలియక జరిగింది, క్షమించండి అయ్యా. ఇదిగోండి, రక్తాన్ని తొడవండి. కంగారు పడకు, అందరి రక్తం ఒకటే. నాన్న, మీరేమిటి ఏ అవతారంలో ఉన్నారు? మా అందరినీ వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలైంది? స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, ఇన్ని సంవత్సరాల తర్వాత మా నాన్నని తిరిగి మా దగ్గరకు తీసుకొచ్చి చేర్చావే, నీకు 100 కోటి దండాలు. నా నెత్తిన పాలు పోసావయ్యా. నాన్న, అందరినీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు నాన్న? నా తండ్రి కైలాసనాథుడి కోసం కైలాసం వెళ్ళాను. ఇక్కడ ఉన్నది చాలు, ఇక వెళ్ళిపో అని చెప్పాడు. వచ్చేశా. మా అందరినీ వదిలి ఎందుకు వెళ్ళారు నాన్న? మీకు మేము ఏం లోటు చేశాం? పరిస్థితులు, విధి. ఎలా వెళ్లకుండా ఉంటాను? మిమ్మల్ని తలుచుకుని అమ్మ ఏడవని రోజు లేదు నాన్న. అందరూ ఎంతో తప్పించిపోయాం. ఇప్పుడు అమ్మ మిమ్మల్ని చూస్తే ఎంతో సంతోషపడుతుంది. తండ్రి, నాన్న, ఇంటికి వెళదాం. నీ ఇల్లు చిన్నది బాబు, నా ఇల్లు పెద్దది. అది కాదు నాన్న, ఇది అందులో ఉండలేదు. మా ఇల్లు చాలా పెద్దది. నీకు ఇల్లే లోకం, నాకు లోకమే ఇల్లు. నేనెందుకు నీ ఇంటికి రావాలి? ఏమిటినన్నా మీరు అలా అంటారు? మిమ్మల్ని మేము దేవుడిగా భావించి పూజిస్తున్నాం. ఏమిటినన్నా ఈ అవతారం బిచ్చగాళ్ళలాగా? నేను బిచ్చగాడిలా ఉన్నానా? గుడికొచ్చి భిక్షం అడిగింది నువ్వా నేనా? నీ కొడుకులు ఐకమత్యంగా ఉండాలని బిచ్చం అడగడానికి ఆయన దగ్గరకు వచ్చా. మీకెలా ఈ విషయం? మీరు సామాన్యులు కాదు నాన్న, శక్తి కలిగిన మహాత్ములు. అందుకే మీకు అంతా తెలుస్తోంది. చెప్పండి, మీరు చెప్పండి నాన్న, నా కోరికని దేవుడు తీరుస్తాడా? అది ఆయన అడగడం దేనికి? అది నీ చేతుల్లోనే ఉంది. ఏమంటున్నారు నాన్న? నువ్వు నీ తమ్ముడు కలిసిమెలిసి ఉన్నట్టు నీ బిడ్డలు కూడా కలిసి ఉండాలంటే అందుకు ఒకే దారుంది. ఏంటది? ఒకే తల్లి కడుపున పుట్టిన 3 అక్క చెల్లెళ్లను నీ పిల్లలకిచ్చి పెళ్లి చేయి. అదెలా నాన్న? ఒకే తల్లి కడుపున జరుగుతుంది. అదే విధి. వెళ్ళు.